హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కేసు మీ యొక్క ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. మంత్లీ మీకు 22,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక నోటిఫికేషన్కి హౌస్ వైఫ్స్, టీచర్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గెస్ట్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎన్టీటీ డేటా ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సర్వీసెస్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. బేసిక్గా చూడండి, హైరింగ్ ఫర్ పార్ట్ టైం సర్వీస్ డెస్క్ రోల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కంపెనీ వచ్చేసి సర్వీస్ డెస్క్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో మనకైతే ఇక కంపెనీ వల్ల పార్ట్ టైం అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కంపెనీ వచ్చేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో హ్యాపీగా ఇంటి నుండి పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి వచ్చేసి హౌస్ వైఫ్స్, అదేవిధంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే 2.25 to 2.5 lakh per annum శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మంత్లీ మీకు 20,000 to 23,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఒక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే బేసిక్గా చూడండి, గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక పడితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుతున్నప్పుడు మీరు ఇక నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. గైస్ డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి ఎవరైతే హౌస్ వైఫ్స్, అదేవిధంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్, డిగ్రీ అయితే కంపల్సరీగా కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు అట్లీస్ట్ 6 months to 2 years వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఇక ఇంటర్నేషనల్ టెక్నికల్ సపోర్ట్ జాబ్ ప్రొఫైల్స్లో మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 24/7 ఎన్విరాన్మెంట్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక రొటేషనల్ షిఫ్ట్స్లోనే మనకు పార్ట్ టైం జాబ్ కూడా అవైలబుల్ అయితే ఉంది కాబట్టి మీరు పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అలాగే స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే సో ఈ యొక్క కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇకంటే క్లయింట్స్, సో ఇక క్లయింట్స్కి వచ్చేసి మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా L1, L2 టెక్నికల్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి అదేవిధంగా టెక్నికల్ ఇష్యూస్, ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇక టెక్నికల్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా. అదేవిధంగా యాక్టివేట్స్ ఇంక్లూడ్ రికగ్నైజేషన్, రీసెర్చ్, ఐసోలేషన్, రిజల్యూషన్స్ అండ్ ఫాలోఅప్ స్టెప్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు మీరు వచ్చేసి కస్టమర్స్కి అదేవిధంగా క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్స్కి మధ్యలో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు ఇంటర్నల్ టీమ్స్కి కూడా సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది టెక్నికల్ పరంగా. అదేవిధంగా కస్టమర్స్కి కూడా మీరు ఈ యొక్క టెక్నికల్ ఇష్యూస్కి సంబంధించి సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ ట్రబుల్ షూటింగ్ నాలెడ్జ్, MS విండోస్, PC హార్డ్వేర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్, MS ఆఫీస్ అండ్ COTS అప్లికేషన్స్ సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ ITIL బెస్ట్ ప్రాక్టీసెస్ అరౌండ్ ఇన్సిడెంట్ అండ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ప్రొసీజర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మీరైతే ఇంటర్నల్ టీమ్స్కి అదేవిధంగా ఎక్స్టర్నల్ టీమ్స్కి అంటే కస్టమర్స్కి మీరు ఈ యొక్క టెక్నికల్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. L1, L2 సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అదర్ క్వాలిఫికేషన్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డెస్క్టాప్ సపోర్ట్, అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్, పార్ట్ టైం IT సర్వీసెస్ డెస్క్, రిమోట్ ఫ్రీలాన్సింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మెయిన్గా మీకు ఈ యొక్క డెస్క్టాప్ సపోర్ట్ అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ కనుక ఉన్నట్లయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేసు మీకు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని ఇక్కడ మెయిల్ ఐడికి సెండ్ చేయండి అని చెప్పేసి క్లియర్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మీ యొక్క అప్డేట్
అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫస్ట్ ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే సెండ్ చేసేసేయండి. సో సెండ్ చేసిన తర్వాత మీరు సేఫ్ సైట్ కోసం అప్లై కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్ని మీరు సింపుల్గా అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే 100% నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేసి మీరు అప్లై అయితే చేసుకోండి. లేదా మీరు మాన్యువల్గా అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై పైన క్లిక్ చేసి ఉంటే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, స్కిల్స్, అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్స్ని అప్లోడ్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు హైరింగ్ ఫర్ పార్ట్ టైమ్ సర్వీస్ డెస్క్ రోల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో ఇస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్